Srim Brijit, good morning, Vestigians. Good morning, all leaders. So, welcome to June section అండి. సో ఈరోజు షెడ్యూల్లో భాగంగా మనకి ఎల్ఓబి బోనస్ కౌంటింగ్లో ఎల్ఓబి గురించి తెలుసుకుందాం ఈరోజు. సో మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజన. సో మామూలుగా వెస్టేజ్ పరిచయం అయింది మై గ్రేట్ అప్లైనర్ నందా మేడం నాగేశ్వరరావు సారు. సో వీరి ద్వారా ఈ యొక్క వెస్టేజ్ అనేది పరిచయం అయింది. సో మై సెల్ఫ్ వచ్చేసి ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నాను, అంటే కండక్టర్గా చేస్తున్నాను. కండక్టర్గా చేస్తూ మై వైఫ్ అంజన ఐడి ద్వారా ఈరోజు ఇద్దరం కలిసి ఈ యొక్క వెస్టేజ్లో బిజినెస్ చేస్తూ కొనసాగిస్తున్నాం. సో ముందుగా మేము వెస్టేజ్లోకి వచ్చినాక ఫస్ట్ జనరల్ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. సో జనరల్ ప్రోడక్ట్స్ తీసుకున్నాం. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అవి చాలా బాగున్నాయి. సో దాన్ని నచ్చి తర్వాత మాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సో హెల్త్ ఇష్యూస్ మీద ఈ యొక్క సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంది. సో దాని ద్వారా మేము గట్టిగా నమ్మి ఈరోజు వెస్టేజ్లో కొనసాగడం జరుగుతూ ఉంది. సో ఇదండి సింపుల్గా. సో నౌ సెషన్లోకి వెళ్ళిపోదాం. శ్రీ బ్రిజిట్, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. సో మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఛాంపియన్స్ గ్రూప్లో ఉన్నాం మనందరం కూడా. సో ఛాంపియన్ అంటేనే ఒక దృఢమైన సంకల్పం, బలమైన కోరిక అనేది ఖచ్చితంగా ఈ యొక్క ఛాంపియన్స్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఉంది. సో ఏదైనా సాధించాలనే పట్టుదల ప్రతి ఒక్కరికి ఇందులో ఉంది. సో అదేవిధంగా కొనసాగుతూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్ నందా మేడం నాగేశ్వర సార్కి ఇంత మంచి బిజినెస్ని పరిచయం చేసి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో నా సెషన్లోకి వెళ్ళిపోదాం అండి. ప్రేమ్చంద్ సార్. సార్ ఓకే, కంటిన్యూ సార్. అది సైడ్ చేయండి. ఓకే అండి. శ్రీ బ్రిజిట్, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. సో వెస్టీజ్లో మనం ఐడి తీసుకున్నాక మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్, సో 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి వస్తూ ఉంటాయి. సో ఆ 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా మనం ఎప్పుడైతే ఐడి తీసుకొని ప్రొడక్ట్స్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో యూజ్ ద ప్రొడక్ట్, సో యూజ్ ద ప్రొడక్ట్ అనే మొదటి మెట్టు ఏదైతే మనం ప్రారంభిస్తామో అప్పటి నుంచే మనకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందులో మనకి ముఖ్యంగా 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మనకి మొదటిగా డిస్కౌంట్, ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో దాని ద్వారా మనకి ఎంఆర్పి 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. సో ఎంఆర్పి ఎగ్జాంపుల్గా ఒక 100 రూపీస్ ఉంటే మనకి 20% డిస్కౌంట్ 80 రూపాయలకే మనకి లభించడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఫ్రీ ప్రొడక్ట్ 10% ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. అంటే ఏదైతే మనం కొనుగోలు చేస్తామో ఐడి ద్వారా, సో మినిమం ఒక 1000 రూపీస్కి మనం కొనుగోలు చేసినట్టయితే మనకి 10% డిస్కౌంట్ అనేది ఒక 100 రూపాయలు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 2000 రూపాయలు మనం కొనుగోలు చేసినట్టయితే ఒక 200 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏది పర్చేజ్ చేసినా కానీ మినిమం ఒక 10% అనేది ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది స్పాట్లో. ఎప్పుడైతే మనం కొనుగోలు చేస్తామో అప్పుడే మనకి ఒక ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్. సో పెర్ఫార్మెన్స్ బోనస్ కూడా మనకి ఏదైతే మనం ప్రొడక్ట్ తీసుకుంటామో
ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క బిల్ అయిన వెంటనే మనకి పీవీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో పీవీస్ ద్వారా మనకి 5 to 16% అనేది పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో మనకి ఈ యొక్క బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి డైరెక్టర్ బోనస్. సో డైరెక్టర్ బోనస్ 15% మనకి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ట్రావెల్ ఫండ్ 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, తర్వాత కార్ ఫండ్ వచ్చేసి 5%, హౌస్ ఫండ్ వచ్చేసి 3%, తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో ఈ విధంగా మనకి 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు చెప్పుకొని పోయే మెయిన్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సారీ అండి, ఒక్క నిమిషం. శ్రీ బ్రిజి, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో సారీ అండి, సారీ ఫర్ ద బ్రేక్. సో ఈ విధంగా మనం ఏదైతే మనం కొనుగోలు చేస్తున్నామో దాని ద్వారా మనకి 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందులో మనకి ఎల్ఓబి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ కొనుగోలు చేస్తామో దాంతోపాటు పీవీస్ అనేవి వస్తాయంటాం. సో పీవీ అంటే ఏం లేదండి, జస్ట్ పాయింట్ ఆఫ్ వాల్యూ. మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో దాని ద్వారా మనకు వచ్చేటువంటి పాయింట్స్ వాల్యూ మనకి కనిపిస్తాయి. సో దాన్నే పీవీ అంటాం. సో పీవీ అనేది మనకి 18 బీవీగా మనం కొలుస్తాం ఇందులో. సో పీవీ అనేవి లెవెల్స్ కోసం, బీవీ అనేది బిజినెస్ వాల్యూమ్. ఏదైతే మనం ఈరోజు బోనస్ కౌంటింగ్ అనుకుంటామో, సో ఒక బోనస్ కౌంటింగ్ అనేది బోనస్ అనేది బీవీలో లెక్కించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పీవీ వచ్చేసి 18 బీవీగా కంపెనీ నిర్ణయించడం జరిగింది. సో ఇదండి పీవీ, బీవీ. పీవీ అంటే పాయింట్ వాల్యూ, బీవీ అంటే బిజినెస్ వాల్యూ. సో ఒక పీవీ వచ్చేసి 18 బీవీతో సమానం. ఓకే. సో ఇక్కడ చూస్తే మనం పీవీలు మనం లెవెల్స్ కోసం చూస్తాం, బీవీస్ అనేవి మనం కమిషన్ కోసం, అంటే మన యొక్క బోనస్ ఏదైతే ఉందో దాన్ని బీవీల్లో లెక్క చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదండి. నెక్స్ట్. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో అసలైన ఎల్ఓబి గురించి మనం వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఏంటంటే నీవు వృధా చేసే ప్రతి నిమిషం కూడా నీ భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. సో ఇదొక్కటి గమనించండి. మనం గతం అనేది చాలా అంటే ప్రతి నిమిషం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గడిచిన కాలం అనేది తిరిగి రాని పరిస్థితి. సో అందుకే మనం ఏదైతే ఈ సమయం ఉందో ఈ సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సమయంలో మనం ఏదైతే చేస్తామో, మనం ఏదైతే అనుకున్నామో ఆ యొక్క అనుకున్నది ఖచ్చితంగా మనం ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే మనం చేసినట్లయితే మన భవిష్యత్తు కూడా ఆ యొక్క ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇదండి. సో దయచేసి సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో నెక్స్ట్. సో ఛాంపియన్స్ ఆఫ్ వెస్టీజ్ ఎల్ఓబి. సో ప్రతి ఒక్కరు కూడా ఛాంపియన్స్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఎల్ఓబి అనేది తీసుకోవాలని మనం ఏదైతే బలమైన సంకల్పంతో ఈరోజు వెస్టేజ్ లో ఉన్నామో, సో ప్రతి ఒక్కరు కూడా ఛాంపియన్స్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎల్ఓబి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. సో ఖచ్చితంగా అందరం కూడా ఎల్ఓబి తీసుకునే ప్రయత్నం చేయాలి, డిసైడ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ మనకి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో మొత్తం బిజినెస్ కూడా మనకి ఈ యొక్క ఎల్ఓబి మీదే ఆధారపడి ఉంటుంది. సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మన కంపెనీ దానికి ఒక ఫార్ములా ఉంది. సో దాన్ని ఎల్ఓబి పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ఇన్ బీబీ బై నంబర్ ఆఫ్ ఎల్ఓబి పాయింట్స్ అచీవ్డ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తే ఈ నెల మన కంపెనీలో మొత్తం టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఆ టర్న్ ఓవర్లు
ఎగ్జాంపుల్ గా ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఈ నెలలో అయింది అనుకుంటే దాంట్లో 18% అనేది బీవీల రూపంలో ఉన్నటువంటి 18% బీవీని మనకి పక్కన పెట్టేసి ఆ యొక్క 18% బీవీ ఏదైతే ఉందో అంటే దాదాపు 18 కోట్ల రూపాయల విలువ చేసే బీవీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఎవరైతే ఎల్ఓబి అచీవ్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క ఎల్ఓబి రూపంలో ఈ యొక్క 18% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని పాయింట్ వాల్యూ ఎట్లా ఆ యొక్క పాయింట్స్ ఎలా తీస్తారంటే 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ ఇన్ బీవీ బై నంబర్ ఆఫ్ ఎల్ఓబి పాయింట్స్ అచీవ్డ్. అంటే ఆ యొక్క టర్న్ ఓవర్ అయినటువంటి మొత్తం 18% బై ఎల్ఓబి పాయింట్స్ అచీవ్డ్. ఎవరైతే ఎల్ఓబి పాయింట్స్ అచీవ్ అయ్యారో వారిని డివైడెడ్ చేసి ఆ యొక్క ఎంతైతే వస్తుందో వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇదండి, ఇది ఫార్ములా జస్ట్ పాయింట్ ఆఫ్ ఎల్ఓబి గురించి. సో ఈ ఎల్ఓబి పాయింట్స్ ఎలా లెక్క చేస్తారంటే నెక్స్ట్ చూడు, నెక్స్ట్ సార్, నెక్స్ట్ సో స్ట్రక్చర్. సో ఫ్రంట్ ఫార్వర్డ్ రండి సార్. ఓకే, సో మనకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ప్రకారం మనకి ఈ యొక్క పాయింట్స్ వాల్యూ అనేది మనకి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఈ యొక్క ఎల్ఓబి కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ముందుగా మనం ఎల్ఓబి రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో మొదటి కండిషన్స్ వచ్చి సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. రెండో కండిషన్ వచ్చి క్వాలిఫైడ్ లైన్ షుడ్ హ్యావ్ 5625 పీవీస్ ఉండాలి. అంటే మొదటిగా మనం సిల్వర్ అయి ఉండాలి. అంటే సిల్వర్ అయినాకే మనకి ఈ యొక్క ఎల్ఓబి అనేది రావడం జరుగుతుంది. సిల్వర్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఆ యొక్క సిల్వర్ గా మనం ఏదైతే ఏ లెగ్ ద్వారా క్వాలిఫై అయ్యామో ఆ లెగ్ అనేది 5625 పాయింట్లు అనేవి పీవీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 5625 పీవీస్ కంటే తక్కువ ఉండకుండా చూసుకోవాలి. సో అప్పుడే మనం ఈ రెండు కండిషన్లు ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో మనకి ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చూడండి, ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ప్రకారం ఈ యొక్క ఎల్ఓబి అనేది ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, యు అనే వ్యక్తి, ఇది మీరే అనుకోండి, నేను అనుకుంటున్నాను. సో యు అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్. సో రెండు కండిషన్లు మనం చెప్పుకున్నాము. ఆ రెండు కండిషన్లు ఇక్కడ ఓకే ఉన్నాయా లేదా అనేది ఒకసారి గమనిస్తే, సో యు అనే వ్యక్తి, సో ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. సో సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాడు, అతను సిల్వర్ డైరెక్టర్. సో సైడ్ వాల్యూ వచ్చేసి 4000 పీవీస్ ఉన్నాయి. సో అతను ఏదైతే సిల్వర్ గా క్వాలిఫై అయ్యాడో ఆ క్వాలిఫై లెగ్ ఏదైతే ఉందో ఏ నుంచి ఆ యొక్క లెగ్ ఉంటుంది, స్ట్రైట్ లెగ్. సో ఏ అనే వ్యక్తి క్వాలిఫైడ్ లెగ్ అది, దాని ద్వారా ఇతను సిల్వర్ అయ్యాడు. సో సిల్వర్ కి మనకి 1801 పీవీస్ ఉండాలి. సో అది క్వాలిఫై అయ్యాడు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఆ ఏ లెగ్ నుంచి మనకి సెకండ్ షరత్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రీచ్ అయ్యడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏనే గ్రూప్ నుంచి 3500 పాయింట్లు పీవీస్ ప్లస్ 4000 పీవీస్ మొత్తం కలిపితే మనకి 7500 పీవీస్ వచ్చినాయి. సో అంటే సెకండ్ కండిషన్ కూడా ఇవ్వని వ్యక్తి క్వాలిఫై అయ్యాడు. సో ఇతనికి విల్ యూ గెట్ ఎల్ఓబి అంటే ఎస్, ఇతనికి ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యాడు. అదేవిధంగా ఆ లెగ్ వచ్చేసి క్వాలిఫైడ్ లెగ్ వచ్చేసి 5625 కంటే ఎక్కువ పీవీస్ అనేవి ఎండ్ చేయడం జరిగింది. సో విల్ యూ గెట్ ఎల్ఓబి అంటే ఎస్, ఎల్ఓబి ఇతనికి వస్తుంది. సో క్యాల్కులేట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే మనకి ఎల్ఓబి ఏదైతే ఆ యొక్క లెగ్ ద్వారా వచ్చినటువంటి 7500 పీవీస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ పీవీస్ ఇంటూ ఎల్ఓబి స్ట్రక్చర్ ప్రకారం మనకి సిల్వర్ డైరెక్టర్ కి ప్లస్ సిల్వర్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు 5% అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఇతనికి వచ్చినటువంటి ఏ ద్వారా వచ్చినటువంటి 7500 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ పీవీస్ ఏవైతే ఉన్నాయో పీవీస్ ఇంటూ 5% ఇంటూ 18, మనం బోనస్ తెలుసు కదా, మనం బోనస్ కౌంటింగ్ చేయాలంటే 18తో మనం మల్టిప్లై చేయాలి. సో ఈ విధంగా మనం మల్టిప్లై చేసినట్లయితే 7500 ఇంటూ 5% ఇంటూ 18 మనం చేసినట్లయితే
6,750 పాయింట్స్ వస్తాయి. సో ఈ పాయింట్స్ వచ్చినాక మనం ఇక్కడ ఒక్కటి మనం గమనించాలి. సో పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఈరోజు ఈ నెలలో ఏవైతే ఇందాక మనం స్ట్రక్చర్ ప్రకారం ఫార్ములా ప్రకారం ఎల్ఓపి పాయింట్ వాల్యూ చూసినట్లయితే ఆ యొక్క ఎల్ఓపి పాయింట్లు ఎట్లా అంటే 18% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ బీవీస్ బై అచీవ్డ్ ఎల్ఓబి పాయింట్స్ అన్నాం కదా. సో ఒక పాయింట్స్ అనేవి పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే ఒక పాయింట్ వాల్యూ ₹2.20 ఉంది. సో ఒక పాయింట్ వాల్యూ ₹2.20 ఉంటే మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే 6,750 పాయింట్లు. సో దాన్ని మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి ₹14,850 అనేవి మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎల్ఓబి అనేది క్యాల్కులేట్ చేయొచ్చండి. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్, సో ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. సో అక్కడ మనకి సిల్వర్ డైరెక్టర్ లో సింగిల్ ఎల్ఓబి వచ్చింది. మనం గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇద్దరు క్వాలిఫై అవ్వాలి. మన కింద ఇద్దరు క్వాలిఫై అయితే మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ కూడా మనకి 2 కండిషన్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి వచ్చేసి గోల్డ్ డైరెక్టర్గా మనం క్వాలిఫై అవ్వాలి. తర్వాత వచ్చేసి ఆ యొక్క 2 డైరెక్టర్ లెగ్లు ఏవైతే ఉన్నాయో, క్వాలిఫైడ్ లెగ్లు అయితే ఉన్నాయో అవి 5,625 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే ఆ యొక్క లెగ్స్ నుంచి మనకి ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో గోల్డ్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, గోల్డ్ అనే వ్యక్తికి 2 లెగ్లు క్వాలిఫై అయినాయి, ఏ అనే వ్యక్తి, డి అనే వ్యక్తి. సో ఇక్కడ చూస్తే మనకి ఇంకొక కండిషన్ ఉంటుంది. సారీ, మల్టిపుల్ ఎల్ఓబి అన్నప్పుడు మనకి ఇందాక మనం తెలుసుకున్నాం సింగిల్ ఎల్ఓబి. ఇక్కడ చూస్తే మనకి గోల్డ్ డైరెక్టర్ మనకి మల్టిపుల్ ఎల్ఓబి. సో మల్టిపుల్ ఎల్ఓబిలో మనకి గమనిస్తే ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి నుంచి ఏ 3,000 పాయింట్ చేసిండు. సో ఏ అయితే స్ట్రైట్ లెగ్ ఏదైతే ఉందో బి 4,000 పీవీస్, సి అనే వ్యక్తి 6,000 పీవీస్ చేసిర్రు. సో ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ ఏ అనే వ్యక్తి కింద ఒక డైరెక్టర్ ఉన్నాడు, సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు. సిల్వర్ డైరెక్టర్ అంటే అతని కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు. సో బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి సిల్వర్ డైరెక్టర్ అతని పైన బి, తర్వాత ఏ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్. సో ఏ అనే వ్యక్తి సిల్వరే, బి అనే వ్యక్తి సిల్వరే, సి అనే వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ మనం ఎల్ఓబి అనేది కింద నుంచి మనం తీసుకున్నట్లయితే సి అనే వ్యక్తికి ఎల్ఓబి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అతని కింద బ్రాంజ్ డైరెక్టర్ ఎవరు లేరు, అంటే క్వాలిఫై లెగ్ ఏదనేది లేదు. కేవలం సి అనే వ్యక్తికి 6,000 పాయింట్లు అనేవి వచ్చినాయి, కానీ కింద బ్రాంజ్ డైరెక్టర్ అనే అతను లేడు కాబట్టి ఇతను సిల్వర్ కాదు కాబట్టి ఇతనికి వచ్చే అవకాశం లేదు. బి అనే వ్యక్తి చూస్తే మనకి బి అనే వ్యక్తికి 4,000 పీవీస్ ఉన్నాయి. సో ఇతను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాడు. సో సిల్వర్ డైరెక్టర్ ఉన్నటువంటి అతని కింద క్వాలిఫైడ్ లెగ్ ఏదైతే ఉందో 6,000 పీవీస్ ఉన్నాయి. సో అంటే బి అనే వ్యక్తికి ఇక్కడ ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో బి అనే వ్యక్తికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా అతని పైన ఉన్నటువంటి ఏ అనే వ్యక్తికి కూడా వస్తుంది. సో ఏ అనే వ్యక్తికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా యు అనే వ్యక్తికి, గోల్డ్ వ్యక్తికి ఈ యొక్క ఎల్ఓబి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే గోల్డ్ యు అనే వ్యక్తికి మనకి మల్టిపుల్ ఎల్ఓబి అనేది రావడం జరిగింది ఇక్కడ. సో ఎప్పుడైతే మన కింద ఎల్ఓబి ఇప్పిస్తామో ఖచ్చితంగా అది మనకు వస్తుంది. అదేవిధంగా మన కింద అతనికి ఎల్ఓబి వచ్చిందంటే ఖచ్చితంగా అది మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంకో లెగ్, డి అనే లెగ్ ఉంది ఇక్కడ పక్కన. ఇక్కడ చూడండి, సార్ స్లైడ్ చేయండి కొంచెం యువతలకి. సార్ ఫ్రంట్కి వెళ్ళిపోండి, ఫ్రంట్. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి డి అనే వ్యక్తి 8,000 పీవీస్ ఉన్నాయి. అంటే యు అనే వ్యక్తికి మల్టిపుల్, అంటే ఇక్కడ కూడా ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ గా ఎన్ని ఎల్ఓబిలు వస్తున్నాయి అంటే యు అనే వ్యక్తికి గోల్డ్ లో ఒకటి బి, ఏ నుంచి, డి నుంచి మరియు బి నుంచి, అంటే 3 ఎల్ఓబిలు వచ్చినాయి. సో ఇక్కడ మల్టిపుల్ ఎల్ఓబి. సో ఈ విధంగా మనం మన కింద
ఎల్ఓబి వచ్చినట్లయితే అది మనకు కూడా వస్తుంది. మన కింద ఎవరికైతే ఎల్ఓబి ఇప్పిస్తున్నామో ఆ యొక్క ఎల్ఓబి అనేది మనకు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం ఒకసారి చూడండి. దానికంటే ముందు మనం ఇక్కడ ఒకటి గమనించాలి. మనం ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఈ స్ట్రక్చర్ లో ఆ యొక్క కౌంటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మల్టిపుల్ ఎల్ఓబిలో ఒక లెగ్ నుంచి మల్టిపుల్ ఎల్ఓబి వస్తుందంటే చూడండి ఇక్కడ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి నుంచి మనకి ఎల్ఓబి వచ్చింది. సి అనే వ్యక్తికి రాలేదు, ఎందుకంటే అతని కింద బ్రాంచ్ డైరెక్టర్ లేడు. సో బిఏ వీళ్ళిద్దరి నుంచి ఎల్ఓబిలు వస్తున్నాయి కాబట్టి 2 ఎల్ఓబిలు యు అనే వ్యక్తికి ఏ లెగ్ నుంచి వస్తాయి, అదేవిధంగా డి లెగ్ నుంచి ఒక ఎల్ఓబి వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనం ఏ అనే వ్యక్తికి 3000 పీవీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ యు అనే వ్యక్తికి ఫస్ట్ ఎల్ఓబి ఏదైతే ఉందో ఆ యొక్క ఎల్ఓబి అనేది కంపెనీ ద్వారా 4500 పాయింట్స్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పీవీస్ ఇవ్వదండి, పాయింట్స్ రూపంలో ఇస్తుంది. సో దాన్ని సో ఇక్కడ గమనించాలి. సో కంపెనీ మినిమం గ్యారంటీ అనేది 4500 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎంజీ అంటే మినిమం గ్యారంటీ. సో కంపెనీ ఏదైతే మన ఫస్ట్ ఎల్ఓబి ఏదైతే ఉందో ఒక లెగ్ నుంచి మల్టిపుల్ ఎల్ఓబి వచ్చినప్పుడు ఆ యొక్క మల్టిపుల్ ఎల్ఓబిల్లో మొదటి వ్యక్తి నుంచి మనకి మినిమం గ్యారంటీగా 4500 పాయింట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా ఏదైతే కింద ఉన్నటువంటి బి అనే వ్యక్తి నుంచి యాజ్ ఈజ్ గా స్ట్రక్చర్ ప్రకారం మనకి 4000 పీవీల నుంచి 5% అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ డి అనే వ్యక్తి నుంచి చూస్తే మనకి డి అనే వ్యక్తి కూడా మినిమం ఇతని కింద మల్టిపుల్ ఎల్ఓబిస్ లేవు కాబట్టి సో ఇక్కడ మన 8000 పీవీలకి 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఇక్కడ కూడా డి కింద ఎవరైనా ఎల్ఓబి తీసుకున్నట్లయితే డి అనే వ్యక్తికి కూడా మినిమం గ్యారంటీగా 4500 పాయింట్స్ అనేవి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఏ నుంచి మినిమం గ్యారంటీ 4500 పాయింట్స్ అండి, ఇవి పీవీస్ కాదు. సో పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో తర్వాత వచ్చేసి బి అనే వ్యక్తికి 4000 పీవీస్ ఉన్నాయి. సో పీవీస్ ని మనం పాయింట్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే చూడండి 4000 ఇంటూ 5% ఇంటూ 18 చేస్తే మనకి 3600 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి డి అనే వ్యక్తి నుంచి 8000 ఇంటూ 5% ఇంటూ 18 చేసుకుంటే మనకి 7200 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టోటల్ గా యు అనే వ్యక్తికి గోల్డ్ వ్యక్తికి ఈరోజు ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం టోటల్ ఎల్ఓబి పాయింట్స్ అంటే 4500 ప్లస్ 3600 ప్లస్ 7200 పాయింట్స్ మొత్తం కలుపుకుంటే మనకి 15300 పాయింట్స్ అనేవి మనకి ఎల్ఓబి పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇందాక మనం ఏదైతే ఎల్ఓబి పాయింట్ ఒక పాయింట్ విలువ ఎంత అయితే ఉందో సో ఒక పాయింట్ విలువని ఈ యొక్క 15300 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి ఆ యొక్క బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 33660 రూపాయలు అనేవి మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మల్టిపుల్ ఎల్ఓబిలో మనకి ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో సిల్వర్లో అయితే సింగిల్ ఎల్ఓబి వస్తుంది, గోల్డ్కి వచ్చినాక మనకి మల్టిపుల్ ఎల్ఓబి 2 లెగ్ల నుంచి మనం ప్రతి లెగ్ నుంచి 5625 పీవీస్ కంటే ఎక్కువగా మనం ఎర్న్ చేసినట్లయితే మనకి మల్టిపుల్ ఎల్ఓబి వస్తుంది. సో ఇదే విధంగా మనకి ఏదైతే ఇంకా డెప్త్ లోకి వెళ్ళినట్లయితే మనకి సో సి అనే వ్యక్తి కింద మళ్ళీ ఒక డైరెక్టర్ ఎవరొకరు డైరెక్టర్ అయ్యి క్వాలిఫై అయ్యి అతను కూడా ఇంకొక 5625 పాయింట్ వచ్చినట్టయితే సి అనే వ్యక్తికి కూడా ఇక్కడ ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో సి అనే వ్యక్తికి ఎల్ఓబి వచ్చిందంటే ఆటోమేటిక్ గా యు అనే వ్యక్తికి యొక్క ఎల్ఓబి అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డెప్త్ లో ఎంత డెప్త్కి వెళ్ళే కొద్దీ ఎంతమందికి మనం ఎల్ఓబి ఇప్పిస్తే అన్ని ఎల్ఓబిలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అందుకే ఈరోజు బోనస్ కూడా ప్రతి ఒక్కరు బోనస్ లక్షల్లో ఉందంటే దానికి కారణం ఎల్ఓబిఏ. సో అందుకే ఎల్ఓబి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి ఎక్కువ బోనస్ అనేది రావడం జరుగుతూ ఉంటది. సో నెక్స్ట్ సార్, సో ఇక్కడ చూడండి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అంటే ఎన్ని లెగ్స్ క్వాలిఫై ఉండాలి? 3, ఒకటి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. అంటే ముగ్గురు ఏదైతే డైరెక్టర్స్ క్వాలిఫై అయితే అతన్ని స్టార్ డైరెక్టర్ అంటారు. సో స్టార్ డైరెక్టర్ లో మనకి 3 ఎల్ఓబిలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 3 క్వాలిఫై లెగ్లు ఉంటాయి. సో ఇక్కడ కూడా కండిషన్ సేమ్ కండిషన్, అతను స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వాలి. స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వాలంటే మినిమం
మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలి, 1000 పాయింట్స్ అనేవి ఉండాలి. సో అది కూడా ఇక్కడ క్వాలిఫై అయ్యిండు. 3000 పాయింట్లు అనేవి స్టార్ డైరెక్టర్ గా సైడ్ వాల్యూమ్ అనేది ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏబిసి అనేది ముగ్గురు డైరెక్టర్స్ ఈ యొక్క స్టార్ యొక్క స్టార్ గా క్వాలిఫై అయినందుకు ఈ ముగ్గురు కూడా డైరెక్టర్ గా ఉన్నారు. సో ముగ్గురు కూడా 3 లెగ్గులు ఏవైతే ఉన్నాయో 3 లెగ్గుల ద్వారా మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్ఓబిలు చూస్తే చూడండి, ఏ అనే వ్యక్తికి నుంచి డిఐఆర్వి ఉన్నారు, అదేవిధంగా ఈజేఎస్డబ్ల్యూ. సో ఏ అనే వ్యక్తి కింద 2 లెగ్గులు ఉన్నాయి, అదేవిధంగా బి అనే వ్యక్తి కింద 2 లెగ్గులు ఉన్నాయి, సి అనే వ్యక్తి కింద సింగిల్ డెప్త్ లెగ్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ ఎల్ఓబిస్ అనేవి చాలా రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ప్రతి లెగ్ కూడా క్వాలిఫై లెగ్ నుంచి మనం కింద నుంచి చూసుకుంటూ పోతే ఆ యొక్క ఎల్ఓబిలు అనేవి ఎన్ని వచ్చినాయి అనేది మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి లెగ్ డెప్త్ లో ఈ యొక్క క్వాలిఫై లెగ్ నుంచి మనకి 5620 పీవీస్ అనేవి ఉండాలి. సో ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వి అనే వ్యక్తి ఏ లెగ్ లో వి అనే వ్యక్తికి 3000 పీవీస్ ఉన్నాయి. 3000 పీవీస్ ఉన్నాయి, కానీ అతని కింద ఎవరు కూడా డైరెక్టర్ లేరు, అంటే అతనికి ఎల్ఓబి రాదు. తర్వాత వచ్చేసి ఆర్ అనే వ్యక్తి. సో ఆర్ అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుందా అంటే గెస్ చేయండి. ఓకే, సో ఆర్ అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుందంటే రాదని చెప్పాలి. ఎందుకంటే అతని కింద క్వాలిఫైయింగ్ వి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5625 పీవీస్ అనేవి లేవు. సో అతనికి కూడా రాదు. సో ఐ అనే వ్యక్తికి వస్తుందా అంటే చూడండి, ఐ అనే వ్యక్తి కింద ఎన్ని పీవీస్ వస్తున్నాయి? 3000, 3000, 6000 వస్తున్నాయి. అంటే ఐ అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుంది. సో ఐ అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుందంటే ఆటోమేటిక్ గా డి వ్యక్తికి వస్తుంది, ఏ వ్యక్తికి వస్తుంది. సో ఇక్కడ 1, 2, 3 అంటే 3 ఎల్ఓబిలు ఇక్కడ స్టార్ డైరెక్టర్ కి రావడం జరుగుతుంది. సో దాని పక్కనే మళ్ళా ఏ అనే వ్యక్తి కింద సెకండ్ లెగ్ చూసుకున్నట్లయితే మనం సేమ్ యాజ్ టీజ్ గా డబ్ల్యూ అనే వ్యక్తికి ఎల్ఓబి వస్తుందంటే చూడండి, ఇక్కడ 2 కండిషన్లు మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి అతను క్వాలిఫై ఉండాలి, అసలు సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సో డబ్ల్యూ అనే వ్యక్తి కింద ఎవరు కూడా డైరెక్టర్ లేరు కాబట్టి ఇతనికి ఎల్ఓబి రాదు. సో తర్వాత ఎస్ అనే వ్యక్తికి ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే అతని కింద డబ్ల్యూ అనే వ్యక్తి క్వాలిఫైడ్ లెగ్ ఉంది, క్వాలిఫైడ్ లెగ్ కూడా 5620 పీవీస్ కంటే ఎక్కువ చేసి ఉన్నాడు కాబట్టి ఎస్ అనే వ్యక్తికి ఇక్కడ ఎల్ఓబి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్ అనే వ్యక్తికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా జేఈ ఇద్దరి నుంచి కూడా ఈ లెగ్ లో మొత్తం ఈజేఎస్ 3 ఎల్ఓబిలు రావడం జరిగింది. సో టోటల్ గా ఇక్కడ ఏ అనే లెగ్ నుంచి పూర్తిగా ఇక్కడ 2, ఇక్కడ ఒక 3, 5 ప్లస్ ఏ అనే వ్యక్తి 6 ఎల్ఓబిలు. సో చూడండి, స్టార్ డైరెక్ట్ లో ఇందాక నేను చెప్పి మనం ఎంత డెప్త్ లోకి మనం ఎల్ఓబి ఎంత మందికి ఇప్పిస్తామో అన్ని ఎల్ఓబిలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం బిసి వ్యక్తి నుంచి కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సార్. సో చూడండి, ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఏబిసి క్వాలిఫైడ్ లెగ్లు. సో ఇక్కడ చూస్తే మనకి ఏ అనే వ్యక్తి నుంచి డిఐ మనకి ఎల్ఓబి వస్తుంది. తర్వాత వచ్చేసి ఈజేఎస్ వచ్చేసింది. తర్వాత ఏ అనే వ్యక్తి నుంచి కూడా ఎల్ఓబి వచ్చింది. సో టోటల్ గా స్టార్ డైరెక్టర్ యు అనే వ్యక్తికి స్టార్ డైరెక్టర్, అతనికి ఇక్కడ చూడండి ఏ లెగ్ నుంచే దాదాపు 6 ఎల్ఓబిలు అనేవి రావడం జరిగింది. సో 6 ఎల్ఓబిలు ఒక లెగ్ నుంచే. సో మిగతా 2 లెగ్ల నుంచి చూస్తే మనకి సేమ్ అక్కడ ఎట్లయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా మనం ఫాలో అయినట్లయితే ఇక్కడ బి అనే వ్యక్తి నుంచి వస్తుంది. ఇక్కడ కింద నుంచి చూసుకుంటే మనం ఈ అనే వ్యక్తికి వస్తుంది, తర్వాత ఎఫ్ అనే వ్యక్తికి వస్తుంది, తర్వాత సైడ్ లెగ్ లో చూస్తే యుఎల్జి. సో ఇక్కడ కూడా టోటల్ గా 6 బితో కలుపుకొని బి లెగ్ నుంచి ఇక్కడ 6 ఎల్ఓబిలు అనేవి రావడం జరిగింది. సో తర్వాత వచ్చేసి సి అనే వ్యక్తి చూడండి, ఇక్కడ సి అనే వ్యక్తి కూడా అతని కింద నుంచి చూస్తే ఎం అనే వ్యక్తికి రాదు, ఎందుకంటే అతని కింద ఎవరు డైరెక్టర్ కాలేదు. సో హెచ్ అనే వ్యక్తి నుంచి వస్తుంది, ఎందుకంటే ఎం అనే వ్యక్తి నుంచి 6000 పాయింట్లు ఉన్నాయి. సో అతను ఎలిజిబుల్. హెచ్ అనే వ్యక్తికి ఇక్కడ హెచ్ ప్లస్ సి ఈ 2 ఎల్ఓబిలు రావడం జరిగింది.
సో టోటల్ గా చూస్తే ఇక్కడ స్టార్ డైరెక్టర్ లోనే మనకి చూడండి ఎన్ని ఎల్ఓబిలు వస్తున్నాయో. సో అంటే మనం స్టార్ డైరెక్ట్ లో ఉండి కూడా మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో టోటల్ గా చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఏ అనే వ్యక్తి నుంచి 6, బి అనే వ్యక్తి నుంచి ఒక 6, 12, సి అనే వ్యక్తి నుంచి ఒక 2, మొత్తం 14 ఎల్ఓబిలు ఇక్కడ మనకి స్టార్ డైరెక్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఇందాక గమనించినట్టు ఏదైతే మల్టిపుల్ ఎల్ఓబి వచ్చినప్పుడు ఒక లెగ్ నుంచి మల్టిపుల్ ఎల్ఓబిలు ఎక్కువ వస్తున్నట్లయితే ఫస్ట్ వ్యక్తి నుంచి మనం ఇందాక చెప్తున్నట్టు 4500 పీవీస్ అనే పాయింట్స్ అనేవి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ ఏబిసి అనే వ్యక్తి ఫస్ట్ ఎల్ఓబి పొందిన వాళ్ళు కాబట్టి, సో ఫస్ట్ ఎవరైతే ఎల్ఓబి అచీవ్ అయిన వాళ్ళకి మినిమం గ్యారంటీగా 4500 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మిగతా వారందరికి కూడా సో స్టార్ డైరెక్టర్ వరకు కూడా మనకి 5% అనేది కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఎల్ఓబి స్ట్రక్చర్ ప్రకారం 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. ఒక స్టార్ డైరెక్టర్ లో మనకి ఎల్ఓబిల ద్వారా ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్లయితే టోటల్ గా ఏబిసి మినిమం గ్యారంటీ వచ్చినాయి ఫస్ట్ ఎల్ఓబిలు కాబట్టి. సో ఇక్కడ మనం యు అనే వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. యు స్టార్ డైరెక్టర్. సో ఇప్పుడు మీరు స్టార్ డైరెక్టర్ లో ఉన్నారు, మీకు ఏబిసి అని క్వాలిఫైడ్ లెగ్లు ఉన్నాయి. ఆ యొక్క క్వాలిఫైడ్ లెగ్ల నుంచి ఫస్ట్ గా ఎల్ఓబి పొందినటువంటి ఏబిసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం గ్యారంటీగా 4500 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఎవరైతే ఎల్ఓబిలు అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 5% చొప్పున ఈ యొక్క ఎల్ఓబి స్ట్రక్చర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే చూస్తే చూడండి ఇక్కడ మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నామో, గోల్డ్ డైరెక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్లయితే టోటల్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 42,300 పాయింట్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ 42,300 పాయింట్స్ ఈ యొక్క స్టార్ డైరెక్టర్ అనే వ్యక్తి ఈ యొక్క పాయింట్స్ అచీవ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క పాయింట్స్ యొక్క ఒక్కొక్క పాయింట్ వాల్యూ మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఆ యొక్క పాయింట్ వాల్యూ ఎంత ఉందంటే ₹2.20 ఉంది. సో ఒక పాయింట్ విలువ ₹2.20 అయితే ఇక్కడ ఎర్న్ చేసినటువంటి 42,300 పాయింట్స్ ఇంటూ ₹2.20 మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఆ యొక్క టోటల్ బోనస్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సార్. సో ఇక్కడ చూస్తే మనకి టోటల్ బోనస్ ఎంత అనేది ఇక్కడ చూస్తున్నాం. టోటల్ పాయింట్స్ వాల్యూ 42,300. సో దాన్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసినట్లయితే మనకు తెలుసు ఒక పాయింట్ విలువ ₹2.20 ఉంది. సో దాన్ని ఫార్ములా ప్రకారం చేసినట్లయితే మనకి ఒక పాయింట్ విలువ వస్తుంది. సో దాన్ని మనం 42,300 పీవీస్ పాయింట్స్ పెట్టి మనం మల్టిప్లై చేసినట్లయితే ₹93,060 అండి. సో చూడండి గ్రేట్. అంటే ఒక స్టార్ డైరెక్ట్ లో కూడా మనం ₹93,000 అంటే దాదాపు ₹1,00,000 తీసుకునే అవకాశం ఉంటుంది. సో 1,00,000 కాదండి, ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం. మన గ్రేట్ లీడర్ గురువు గారు మన బిక్సమ్ సార్ కూడా గోల్డ్ డైరెక్టర్ లోనే దాదాపు 1,00,000 పైన గోల్డ్ లో స్టార్ లోనే కాదు గోల్డ్ లోనే 1,00,000 పైన తీసుకున్నటువంటి చూసాం మనం. సో ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఎక్కువ లెగ్స్ కాకుండా మినిమం ఒక స్టార్ డైరెక్టర్ లోనే ఈరోజు అన్ని ఎంత అంటే అంత మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాదాపు స్టార్ లోనే 1,00,000, గోల్డ్ 1,00,000 తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి. సో అందుకే ఇప్పుడు కూడా ఎల్ఓబి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఎక్కువ ఎల్ఓబి ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళకి బోనస్ అనేది ఎంత అంటే అంత. సో తెలుసు మనకి వెస్టేజ్ లో ఏం కావాలని ఉంది, ఎంత కావాలని ఉంది అన్నదానికి అన్న మాటకి నిదర్శనమే ఈ యొక్క ఎల్ఓబి. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎల్ఓబి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని కోరుకుంటూ. సో నెక్స్ట్ సార్. నెక్స్ట్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇఫ్ ఐ కెన్ చేంజ్ మై మైండ్ ఐ కెన్ చేంజ్ మై లైఫ్. సో మొత్తం టోటల్ ఈ యొక్క మొత్తం మన యొక్క బిజినెస్ ఏది చేయాలన్నా కానీ మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం సెల్ఫ్ గా మనం ఏదైతే అనుకుంటామో అదే మనం చేయగలుగుతాం. సో మనం ఏదైతే అనుకోమో అది చేయలేము, అది అక్షరాలు నిజమండి. సో మనం ఏదైతే దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో దాని మీద చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అవుట్పుట్ ఫలితం అనేది వండర్ఫుల్ గా రావడం జరుగుతుంది. సో అందుకే
ఐ కెన్ చేంజ్ మై మైండ్, ఐ కెన్ చేంజ్ మై లైఫ్. సో మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది కాకుండా ఎక్కడ లాభం ఉంది, ఎక్కడ మనం వర్క్ చేస్తే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఒకసారి ఆలోచించినట్టే మైండ్ పెట్టి ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క గోల్, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, వెస్టేజ్ లో ఎంత కావాలన్నా ఉంది, ఎంత ఏం కావాలన్నా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచనని స్ట్రాంగ్ గా చేసుకొని బలమైన ఆలోచనతో ముందుకెళ్తారని కోరుకుంటూ, సో నెక్స్ట్ సార్. సో చూడండి సార్, ఇక్కడ లక్ష్యం కోసం పనిచేస్తే ఏమొస్తుంది, లక్ష్యమే వస్తుంది. కానీ నీ లక్ష్యం కోసం నువ్వు పని చేయకుంటే ఆ లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం నువ్వు పని చేయాల్సి వస్తుంది. సో మనం చేసేది కూడా ఇప్పుడు ఈ ఏదైతే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటున్నామో లక్ష్యం మీద మనం పనిచేసినట్లయితే, మన లక్ష్యం అంటే ఏముంది సార్, మనం ఏదైతే అనుకుంటామో అదే లక్ష్యం. సో మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్దగా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో అందుకే నీ లక్ష్యం ఏది ఉందో నువ్వు నిర్ణయించుకోండి. నీ లక్ష్యం నువ్వు నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా అది నీకోసమే, ఆ ఫలితం అనేది నీకోసమే రావడం జరుగుతుంది. సో అదే వేరే వాళ్ళ కోసం లక్ష్యం కోసం పనిచేసినట్లయితే పూర్తిగా ఫలితం అంతా కూడా అతనికే వెళ్తుంది. కాబట్టి సో అందుకే దయచేసి ఒకసారి లక్ష్యం అంటే లీడర్, లక్ష్యం లేకుంటే లేబర్. సో లేబర్ అంటే ఏం లేదండి, ఒకరి కింద పని చేస్తే మనం లేబర్ అంటాం. సో ఒకరి కింద పని చేసినప్పుడు అతనికి వెళ్తుంది కానీ లాభం మనకెందుకు వస్తుంది? సో అందుకే మన కోసం మనం పని చేసుకోవాలి, మన లక్ష్యం కోసం మనం పని చేసుకోవాలి. వేరే లక్ష్యం కోసం వేరే వాళ్ళ కోసం పనిచేసినట్లయితే మనం లేబర్ గానే ఉండిపోతాం. సో ఇదండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఇది సరదాలతో కాలక్షేపం చేసే కాలం కాదు ఫ్రెండ్స్, అనుకున్నది సాధించే సమయం. సో అభి నహితో కభి నహి సార్. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆలోచనలో మార్పు ఉంటుందో అప్పుడే మనం ప్రయత్నం చేయాలి. సో సో చేద్దాం చూద్దాం అనుకుంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. మనం ఫస్ట్ చెప్పుకున్నాం, కాలం అనేది ఎవరి కోసం ఆగదు. సో మనం కాలంతో పరిగెట్టాలి. సో కాలాన్ని మన చేతిలో తీసుకోవాలి, అంతేగాని మనం మన కోసం కాలం ఆగదు సార్. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదో సరదాగా కాకుండా, కాలక్షేపం కాకుండా ఒక బలమైన సంకల్పంతో మనం ఏదైతే అనుకుంటున్నామో మన కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది సాధించడానికి సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఉన్న సమయం మనది. సో ఈ సమయంలోనే మనం ఏదైతే అనుకుంటామో దానికోసమే పనిచేద్దాం. మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే డిసైడ్ అవుదాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వెస్టీజ్ ఛాంపియన్స్ గ్రూప్. గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మాకు అవకాశాన్ని ఇస్తూ మా యొక్క ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీ యొక్క అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో ఆ యొక్క సంకల్పాన్ని మాకు కల్పించి ఆ యొక్క మీ యొక్క బాట ఏదైతే ఉందో, పూల బాట ఏదైతే ఉందో ఆ యొక్క పూల బాటలో పరిచయం మాకు ఇప్పుడు. సో ఏదైతే మీరు ఆ రోజు బలమైన సంకల్పంతో నిలబడి ఈ రోజు నెలకి దాదాపు 6 లక్షలు తీసుకున్నటువంటి మీ యొక్క విజయ లక్ష్యం ఏదైతే ఉందో ఆ యొక్క లక్ష్యాన్ని మేము కూడా చేరుకుంటామని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వర సార్. సో వండర్ఫుల్ అండి, గ్రేట్. ఒక మంచి వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని మాకు పరిచయం చేసి మా ముందు నేను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అప్లైనర్ గా మీరున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం మేడం. సో థ్యాంక్ యూ నాగేశ్వర సార్. సో మీ ఇద్దరు సపోర్ట్ చాలా చాలా వండర్ఫుల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఓపికగా ఈ యొక్క పీపీటీ తయారు చేసి జస్ట్ 5 minutes బిఫోర్ ఇచ్చానండి ఈ యొక్క పీపీటీ తయారు చేయమని. సో మన గ్రేట్ లీడర్ ప్రేమ్చంద్ సార్ నిజంగా హ్యాట్స్ అప్, థ్యాంక్ యూ సార్. 5 minutes లో పీపీటీ తయారు చేసి ఈ రోజు ఇచ్చినందుకు నిజంగా హార్ట్ఫుల్ గా మీకు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక పోస్ట్ ఇవ్వమంటారా? కొద్దిగా నాకు వర్క్ ఉంది. ఓకే సార్, గురుగారు వచ్చారు. ఓకే, గుడ్ మార్నింగ్.